హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ పచ్చడి ఎలా చేయాలనో చూపిస్తాను. క్యారెట్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి. ఇవి ముందుగా శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చింతపండుని కూడా ముందు శుభ్రం చేసుకోవాలి. క్యారెట్ను కూడా అదేవిధంగా ఇలా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తుడుము బట్టే తీసుకొని తుడుము పట్టుకోవాలండి. ఇలా తుడుము పట్టుకొని పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు అలాగే కడిగి పెట్టాం కదా, అది కొద్దిగా నాని ఉంటుంది చింతపండు. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకున్నామండి. మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిక్సీ బౌల్లో ముందుగా తుడిమి పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాము. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు పెనం పెట్టుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పెట్టుకున్న పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని, క్యారెట్ పచ్చడిని పోపులో వేసుకున్నామండి. ఇప్పుడు పోపులో వేడింది కదా ఆయిల్, ముందుగా గ్రైండ్ చేసుకున్నది పోపులో వేసుకొని కొద్దిసేపు మీడియం మంట పైన వేడి చేసుకోవాలండి. పచ్చడి కొద్దిసేపు వేగనీయాలి, మధ్యలో కలుపుకోవాలండి పెనమంటకుండా. బాగా ఇప్పుడు పచ్చడి ఉడికింది కదా, పోపులో కొద్దిసేపు పచ్చడిని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చే పచ్చివాసన అనేది, క్యారెట్ పచ్చి వేసాం కదా, అందుకు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి పచ్చడి. చూడండి, ఇప్పుడు పచ్చివాసన పోయినట్లు ఉంది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లో ఈ పచ్చడిని సర్వ్ చేసుకున్నామండి. చూడండి, ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి క్యారెట్ పచ్చడి బాగుంటుందండి. తీయగా, పుల్లగా, కారంగా. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు మరీ బాగా తింటారండి ఈ పచ్చడి, తీయగా.